'శ్రీ చిదంబరం' గారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ చూసాక ఆడియన్స్‌లో ఒక రకమైన చిన్న క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ముందుగా స్టోరీ విషయానికొస్తే రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఉండే సోల్మన్ అనే కుర్రాడికి మెల్లకనుంటుంది. దానివల్ల ఊర్లో వాళ్ళంతా అతన్ని చిదంబరం అని ఎగతాళి చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడే చదువు మానేసి ఎప్పుడూ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని తన లోపాన్ని దాచుకొని తిరుగుతూ ఉంటాడు. తండ్రి చేసిన అప్పుల వల్ల మేస్త్రి పనులకు వెళ్తుంటాడు. అదే ఊర్లో ఉండే లీలాకి సోలమన్ అంటే చాలా ఇష్టం. కానీ తన లోపం వల్ల ఆమె తనని ఇష్టపడదు అని సోలమన్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉంటాడు. అసలు లీలా తన ప్రేమను ఎలా వ్యక్తపరిచింది? ఒక చిన్న అపార్థం వల్ల వాళ్ళ మధ్య ఎలాంటి దూరం పెంచింది? చివరికి సోలమన్ తన భయాన్ని వదిలి ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేశాడు? అనేది ఈ సినిమా స్టోరీ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ప్లెజెంట్‌గా, నేచురల్‌గా సాగుతుంది. ఆ గోదావరి జిల్లాల అందాలు, అక్కడ పల్లెటూరు అట్మాస్ఫియర్ చాలా బాగా చూపించారు. డైరెక్టర్ వినయ్ రత్నం ఎంచుకున్న పాయింట్ చాలా సింపుల్ గానీ, చాలా క్లీన్‌గా, నీట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే హీరో వంశీ చాలా మెచ్యూర్డ్‌గా యాక్ట్ చేశాడు. తన క్యారెక్టర్‌లో ఉన్న పెయిన్‌ని చాలా బాగా పండించాడు. లేని మెలకువతో యాక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమాలో 1, 2 సీన్‌లుంటాయి. ఆ సీన్‌లో మాత్రం యాక్టింగ్ ఇరగదీశాడు. ఇంకా మెయిన్ ఆ హీరోయిన్ సంధ్య వశిష్ఠ అయితే గోదావరి యాసలో డైలాగ్స్ చెప్తుంటే చాలా నేచురల్‌గా అనిపించింది. సినిమా మొత్తం మోస్ట్ ఆఫ్ ది కన్వర్జేషన్స్, మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ ఈవిడ నోటి నుంచే వస్తాయి. చాలా ప్లెజెంట్‌గా, చాలా సూపర్‌గా చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే ప్లెజెంట్‌గా ఉంటుంది. చందు రవి ఇచ్చిన మ్యూజిక్ కూడా మూడ్‌కి తగ్గట్టుగా బావుంటుంది. మెయిన్ ఆ కీరవాణి గారు పాడిన పాట వినడానికి గాని, చూడడానికి గాని చాలా బావుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. ఇంకా ఇందులో నెగెటివ్ పాయింట్స్ ఏంటంటే ఆ పేసింగ్. సినిమా అంతా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బావున్నా సెకండ్ హాఫ్‌లో కథ ఎక్కడ మూవ్ అవ్వనట్టు కనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా సింపుల్‌గా, ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమవుతుందనేది మనకి ముందే తెలిసిపోతూ ఉంటది. అపార్ట్ ఫ్రమ్ థట్ ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఎదుటివారు మనల్ని ఎలా ప్రేమిస్తారని ఆశిస్తాం. చాలామంది మనలో ఏదైనా లోపం ఉంటే దాన్ని చూసి కుంగిపోతుంటాం. కానీ ఆ లోపం మన శరీరానికే గాని, మన మనసుకి కాదని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్సే అసలైన అందమని ఈ సినిమా చాలా సాఫ్ట్‌గా మనకు గుర్తు చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే 'శ్రీ చిదంబరం' గారు ఒక సిన్సియర్ అటెంప్ట్. ఎటువంటి హడావిడి లేకుండా ఒక చిన్న పల్లెటూరి లవ్ స్టోరీని మంచి మెసేజ్‌తో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి హాయిగా థియేటర్‌లో చూడదగ్గ సినిమా ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.